మానవునికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా మానవాళికి సమకూడిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఏమిటో క్లుప్తంగా ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా కూడా అంటే 12 వచనాలు చరణాలు లేక 12 వచనాలు ఉన్నాయి. తీసారండి యెషయా 53. ఈ 12 వచనములు కూడా యేసు ప్రభు యొక్క ఆయన సిలువలో ప్రాణము మరణించుటను గూర్చి వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ లోకములో నీకు రాక 1000 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా తెలియపరిచినటువంటి మాటలు పలికారు. ఇందులో కొన్ని విషయాలు ఈ పూట మనం ధ్యానించుకుంటాం. చూడండి, యెషయా 53లో 5వ వచనం మీరు మొత్తం తర్వాత చదువుకోండి. నేను కొన్ని మాటలు చెప్తాను, టైము సరిపోదు అన్నీ వివరించడానికి. కనుక మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఇది ఇంకా చూస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకు ఆయన గాయపరచబడ్డారు? పైన చదువుకున్న ఈ 4 లైన్లో పై 2 లైన్లలో మనకు అర్థమవుతుంది, మన అతిక్రమ క్రియలను బట్టి. చెప్పండి అందరూ, చదవండి, చదువుకోండి, చెప్పండి, మంచిది, నోటితో చెప్పండి. మీరు మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆయన గాయపరచబడింది మన అతిక్రమ క్రియలను బట్టి. ఎందుకు అర్థమవుతుంది కదా, ఇక దాన్ని వివరించాల్సిందేముంది. మన దోషములను బట్టి 2వ లైన్ చూడండి. మన దోషములను బట్టి. మన దోషములను బట్టి నలగొట్టబడ్డారు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష. ప్రియులారా, యేసు ప్రభు వారు సిలువ వేయబడాల్సింది ఎందుకు అంటే, మనము దేవునికి దూరస్తులమైనాం, దేవుని ప్రేమ నుండి దూరమైపోయినాం, దేవునికి మనకు శత్రుత్వం, విరోధము ఏర్పడింది. మన అతిక్రమాలు మనల్ని దేవునికి దూరం చేశాయి. మన దోషములు మనల్ని శాపగ్రస్తులుగా, మన దోషముల వల్ల మనం శాపగ్రస్తులుగా మార్చబడ్డాం. కనుక వీటి మూలంగా దేవునికి దూరమైపోయిన మనల్ని, శత్రువులుగా మారిపోయిన మనల్ని, విరోధులుగా మారిపోయిన మనల్ని మన సమాధానార్థమై ఆ శిక్ష ఆయన భరించాల్సి వచ్చింది. ఎలాగో మీకు దేవుని వాక్యంలో నుండి తెలియపరుస్తాను. రోమా పత్రిక 5వ అధ్యాయం తీయండి.
మొదటి నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఈ అధ్యాయం ప్రారంభించక ముందు 4వ అధ్యాయము ముగింపులో, అంటే ఈ 5వ అధ్యాయానికి పైన చూడండి, ఈ యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిలువ మరణాన్ని గురించిన మాట ఉంది. ఇక్కడ మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన అప్పగింపబడింది మన అపరాధముల నిమిత్తం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అపరాధులమైన మనల్ని నిరపరాధులుగా చేయాలి అని మన నిమిత్తం ఆయనే తన్ను తాను అప్పగించుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన యందలి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన ద్వారా మనం దేవునితో సమాధానం దొరికింది. అందుకే ఆయన్ని సమాధానకర్త. దూరస్తులమైపోయిన మనల్ని దేవునితో మరలా దేవునికి దరికి చేర్చి మనల్ని దేవునితో సమాధానపరిచిన వారు గనుక ఆయన సమాధానకర్త. ఇంకా కొన్ని మాటలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. 8 చూడండి, 5 రోమా పత్రిక 5వ అధ్యాయం 8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుటి చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. స్తోత్రం. యేసుక్రీస్తు సిలువలో ప్రాణము పెట్టుట ద్వారా పాపులమైన మానవాళికి ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగింది. ఒకప్పుడు మనం ఏమై ఉన్నాము? మీరు చదవండి ఎఫెసీ పత్రిక మరింత వివరణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. బుద్ధిగల వారు వాక్యం వినండి, చూడండి. 12 ఎఫెసీ 2:12 నుండి కొంచెం ముందుకు వెళ్తే తెలుసుకుంటాం మనం. చూడండి ఆ మాటలు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారునయుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఆ కాలమందు మన అతిక్రమాల చేత, మన అపరాధముల వల్ల మనము దేవునికి శాపగ్రస్తులమై, మనము దేవునికి దూరస్తులమై ఉన్నాం. లోకంలో ఉండే మనకు ఒక నిరీక్షణ కానీ నిబంధన కానీ లేకుండెను. అలా క్రీస్తుకు దూరస్తులమై ఉన్న మనల్ని మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే దేవునితో మనల్ని ఐక్యపరిచేది, దేవునితో మనల్ని సమాధానాన్ని కుదిర్చింది యేసయ్య కలువరిలో కార్చిన రక్తము ద్వారా. ఒక వ్యక్తి లేక ఒక మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట మూలముగా అతడు ఆయన రక్తము వలన నీతిమంతుడిగా తీర్చబడి దేవునితో సమాధానాన్ని పొందుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను యాకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూస్తే ఇప్పుడు దేవుని ఇంటివారమై ఉన్నాం. దూరస్తులమైపోయిన మనము ఇప్పుడు యేసు క్రీస్తు రక్తము ద్వారా ఆయనతో సమాధానపరచబడి నవారమై తిరిగి దేవుని చెప్పండి దూరస్తులమైపోయిన మనం తిరిగి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము కలువరిలో చెందించబడిన ఆయన రక్తము ద్వారా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? దేవుని ఇంటివారమయ్యాం. శత్రువులమై ఉన్న మనము, మునుపు దూరస్తులము శత్రువులమై ఉన్న మనము, విరోధులంగా దేవునికి విరోధంగా ఉండిన మనము ఇప్పుడు ఆయన రక్తము ద్వారా సమీపస్తులమయ్యాం. సమాధానపరచబడిన వారమయ్యాం. దేవుని ఇంటివారమయ్యాం. విధి రూపము గల ఆయన ఆజ్ఞలను, ధర్మ విధులను ఆయన శరీరమందు కొట్టివేయట ద్వారా, ఆయన శరీరమందు నెరవేర్చుట ద్వారా, ఆయన శరీరమందు చించబడుట ద్వారా మనకి ఉభయులను ఆయన ఏకము చేశారు. అనగా ఇశ్రాయేలులతో యూదులతో పాటు మనల్ని ఆయన శరీరము అర్పించబడుట ద్వారా మనం ఉభయులము ఏకము చేయబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు శరీరము సిలువలో అర్పించబడినప్పుడు తెర చినిగెను అని రాయబడి ఉంటుంది. అంటే అడ్డు తొలగింది. పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము ఏర్పడింది. యేసుక్రీస్తు శరీరం అర్పించబడకపోతే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు మనకి ప్రవేశమే లేదు. అందుకే ఇది ప్రపంచములో ఉన్న ప్రతి మానవునికి యేసుక్రీస్తు కలువరిలో
సిలువలో మరణించుట ద్వారా మానవాళికి చేకూరిన శుభము లేక మంచి ఏమిటి అనంటే, శత్రువులమై మన విరోధ భావము గలవారమై దేవునికి దూరస్తులమై ఉన్న మనలను మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మన అతిక్రమములను ఆయన భరించి మన సమాధానార్థమైన ఆ శిక్ష ఆయన మీద పడెను. ఆయన దాన్ని భరించారు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మానవునికి, మనిషికి దేవునికి దూరమైన ఆ గ్యాప్, ఆ దూరం పోయి ఆయన ద్వారా యేసుక్రీస్తు మూలముగా తిరిగి దేవునితో సమాధానము కలిగింది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే, రక్షించబడి తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి దొరికినది ఏంటి అంటే, యేసు కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఏ స్థితిని సంపాదించుకున్నామనంటే, దేవునితో సమాధాన స్థితిని మనము పొంది ఉన్నాం. ఇప్పుడు సమాధాన స్థితి మనకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైన పౌలు చక్కగా వివరించి చెప్పారు ఆ మాటలు. భక్తి గల ప్రజలు వినండి. ఇప్పుడు మనము ఆయన ద్వారా, ఆయన మూలముగా సమాధాన స్థితిని పొందుకున్నాం. సమాధాన స్థితిని మనం పొందుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరమును లేక ఆయన ప్రాణమును కలువరిలో అర్పించుట ద్వారా మనకు సమాధాన స్థితి కలిగింది. మనము దేవుని ఇంటి వారమయ్యాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి శత్రువుగా ఉన్నాడు అనుకోండి, ఒక దేశము శత్రువులుగా ఉన్నారనుకోండి, వారి మధ్యలో వారి ఇరువురిని అలాగని చూస్తూ ఊరుకుంటే ఆ శత్రుత్వం పెరిగిపోయి ఒకరినొకరు చంపుకుంటారు. మారణ హోమం జరిగిపోతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య అదే జరుగుతుంది. అలాగే దేవునికి దూరం అయిపోయి మన అపరాధముల చేత, మన పాపముల చేత, మన అతిక్రమాల చేత దేవునికి దూరస్తులంగా ఉన్నప్పుడు అదే మనల్ని దేవునికి శత్రువులుగా చేసింది. అలాగ ఆ స్థితిలోనే ఉండిపోతే దేవుని యొక్క ఉగ్రతను మనము భరించాలి. మన దోష శిక్షను మనము భరించాలి. మన పాప శిక్షను, ఆ పాప ఫలితాన్ని మనము అనుభవించాలి, తప్పదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు చేసింది ఏంటో తెలుసా? ఆయన మన మధ్యకు, అనగా దేవునికి మానవులకి మధ్యకు సమాధానకర్తగా దిగివచ్చి ఆ సమాధానాన్ని మానవునికి, మన చేపట్టుకుని దేవుని చేతిలో కలపడానికే ఆయన మన అందరి అతిక్రమములను ఆయన కలువరి సిలువలో భరించారు. ఆయన శరీరము సిలువలు అర్పించబడుట ద్వారా మనకు దేవునితో సమాధానము కలిగినది. చక్కటి వర్ణన ఇక్కడుంది. మనము దేవునికి దగ్గరయ్యాం, దేవునికితో సమాధానం కలిగింది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము అంగీకరించబడ్డాం, దేవుని ఇంటివారమయ్యాము. మీరు అయ్యారా దేవుని ఇంటివారు? లేక ఇంకా దేవునికి యేసు రక్తాన్ని కాళ్లతో తొక్కుకుంటూ, ఇంకా దేవునికి కోపాన్ని కలిగిస్తూ, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ, దేవునికి రోషము కలిగిస్తూ, దేవునితో విరోధం పెట్టుకుని శత్రువులుగా ఉంటున్నారా? ధర్మశాస్త్రాన్ని మీరిన వాడికే ఆ రోజుల్లో రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఆ శిక్ష అతను ఎందుకు భరించాలంటే, ధర్మశాస్త్రం దేవుని ద్వారా ఇవ్వబడినది. ఆ నీతి విధులను అతడు అనుసరించనందుకు ధర్మశాస్త్రం అతన్ని శిక్షిస్తుంది. మీరు చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను, చెవి గలవాడు వినుగాక.
ఆడుకోమాకండి పిల్లలతోటి. ఒక ఉదాహరణ ఇక్కడ మీకు ఎదుటుంచుతాను. మనందరికీ తెలుసు, ఒక స్త్రీ ఒక రోజున యేసు ప్రభు వారి లోకంలో సంచరిస్తూ సశరీరుడిగా సంచరించుచున్న దినాల్లో వ్యభిచారమందు పట్టబడి రాళ్లతో కొట్టబడాలి గనుక ధర్మశాస్త్ర ప్రకారంగా అది ఆమె పాపమునకు అతిక్రమాలకు వచ్చే శిక్ష. ఆమెను పట్టుకొని రాళ్ళు తీసుకొని అనేకులు వచ్చి ప్రభువుని అడిగారు, ఈ వ్యభిచారంలో పట్టబడింది, పట్టుకున్నాం, ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది కదా, బోధకుడా నువ్వేమంటావు అన్నారు. యేసు ప్రభు వారు మౌనం వహించి ఏం మాట్లాడకుండా ఉంటే పట్టు వదలకుండా అడుగుతూ ఉన్నారు, బోధకుడా ఏం చెప్తావు? వాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి, ఆమె గజగజ వణుకుపోతూ ఉంది. ప్రభు అక్కడ ఉన్నారు. ధర్మశాస్త్రం చెబుతున్నది అతిక్రమాలకు, తమ వారి పాపములకు శిక్ష ధర్మశాస్త్రం అక్షరము చంపును. ధర్మశాస్త్రం పాపమనగా ఏంటో చూపెడుతుంది. ధర్మశాస్త్రం మూలంగా పాపికి శిక్ష వస్తుంది. ధర్మశాస్త్రము పాపిని రక్షించలేదు. అందుకే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, పట్టు వదలకుండా. మేము పట్టుకున్నాం, ఒకరిద్దరు సాక్షుల మాటను బట్టి వారు తీర్పు తీర్చొచ్చు ధర్మశాస్త్ర ప్రకారంగా. కనుక అనేకులు అక్కడ ఉన్నారు, ఈమె పాపములో పట్టబడింది కనుక రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి అడుగుతున్నారు, నువ్వేమంటావయ్యా? అప్పుడు యేసు ప్రభు ఆయన విరేలుతో నేల మీద ఏవో రాయిచున్నారట. పట్టు వదలకుండా అడుగుతుంటే ఆయన తలెత్తి చూసి, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయేయండి అన్నారు. వారు మనస్సాక్షి చేత బాగినండి, మనస్సాక్షి చేత గద్దించబడి, అందరి హృదయాలు దేవునికి తెలుసు కదా, ప్రతి మనిషి యొక్క స్థితిగతులు ఆయనకి తెలుసు. ఒకవేళ మీరు తెలుసుకోవాలి, వినాలి. నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వేం చూస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు, హృదయంలోని ఆలోచనలు ఏంటి, నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు. దేవునికి ఏమీ మరుగు కాదు, చీకటైన ఆయనకి చీకటి కాదు, ఎవరు ఆయనకు మరుగై ఉండలేరు. నువ్వు సముద్రములో దాక్కున్నా ఆయనకి తెలుసు, అంతరిక్షములో ఉన్నా ఆయనకి తెలుసు, నువ్వు దూరానున్న ఆయనకి తెలుసు, ఇంటిలో ఉన్న ఆయనకి తెలుసు. బాగా ఇలా ఆలోచించండి. అందరి హృదయాలు ఎరిగిన సర్వోన్నతుడైన దేవుడు మీలో పాపం లేని వాడు రాయేయండి అని, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న ఏమండి వాళ్ళ లోపల హృదయంలో వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ హృదయం వాళ్ళ మీద దోషారోపణ చేస్తూ వచ్చింది. ఆ మాట అనగానే, ఇంతకుముందు ధర్మశాస్త్రం ఆ మాట వాళ్ళు ఎరుగురు, యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ఆ మాటను బట్టి వాళ్ళ మనస్సాక్షిత గద్దించబడి ఒక్కడు కూడా రాయేయకుండా మీద ఒకరి వెంట ఒకరు, ఒకరంట ఒకరు, ఒకరంట ఒకరు, ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయారు, త్వరగా వెళ్ళిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడికి చదువుకున్నారు. ఎందుకంటే మీలో పాపం లేని వాడు మొదట రాయేయండి అన్నారు. ఇలా వినండి, మొదట వేయండి అన్నారు. ఎవడైనా తనుబడి మనస్సాక్షిని ఆలోచించకుండా రాయేశాడు అనుకోండి, ఇప్పుడు వీడు చేసినవన్నీ, వీడి చరిత్ర అంతా వరుసగా పెడతాడు ఆయన. అప్పుడు వాడిని వీళ్ళందరూ రాళ్లతో కొట్టి అదే ధర్మశాస్త్ర ప్రకారంగా అని శిక్షించాలి. అందుకనే దైవ భయముతో వాళ్ళు అక్కడ నిలబడలేదు, ఇక పారిపోయారు. ఒక్కతే ఆమె నిలబడి వణుకుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అన్నారు, అమ్మా ఎవరు నీ మీద రాయేయలేదా? లేదు ప్రభువా. అప్పుడు అన్నారు ఆయన, నేను నిన్ను శిక్షించను, కానీ నీ వెళ్ళి ఇక పాపము చేయకు అన్నారు. స్తోత్రం. పిల్లలు, యేసుక్రీస్తు మూలంగా ఈమెకు శిక్ష తప్పింది.
ప్రైజ్ ది లార్డ్. శిక్ష విధించువాడు సిలువ వేయబడిన యేసుక్రీస్తే. ఈరోజు నీవు విశ్వసించకపోతే రేపు శిక్ష విధించేవాడు ఆయనే. ఈరోజు నీవు విశ్వసిస్తే నీకు ఆయన శిక్ష విధించుడు. ఎందుకో తెలుసా? ఆయన విశ్వసిస్తే నీకు శిక్ష లేదు. ఎందుకో తెలుసా? నీ శిక్ష ఆల్రెడీ ఆయన పే చేశాడు. అండర్స్టాండ్? మన శిక్ష ఆల్రెడీ పూర్తిగా ఆయన భరించేశాడు. కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఇక శిక్ష విధించబడదు. ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఆయన దానిని నెరవేర్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మూలంగా ఆమెకు సమాధాన స్థితి కలిగింది. యేసు నందు విశ్వాసం ఉంచుట ద్వారా శిక్ష నుండి తప్పించబడింది. ప్రియులారా, ఇక్కడ చూడండి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన కలువరిలో యేసు ప్రభు భరించింది, సిలువలో వేలాడింది. ఏమిటి అంటే మన సమాధానార్థమైన శిక్ష. అసలు సిలువలో ఒక వ్యక్తిని బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలో సిలువలు వేసి చంపేవారు. ఎందుకనంటే అది సిలువలో మరణను వేలాడదీయబడిన ప్రతివాడు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా శాపగ్రస్తుడు. అది పాపము యొక్క ఫలితం. సిలువ మ్రాని మీద వేలాడడం అనేది పాపము చేసిన వానికి వేసే శిక్ష. అయితే యేసుక్రీస్తుని గురించి న్యాయమూర్తి పిలాతు అంటే ఈయన యందు ఏ దోషము కనబడలేదు, ఈయన ఏ నేరము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అయితే అది మన సమాధానార్థమైన శిక్ష. అర్థమైందండి? అది మన సమాధానార్థమైన శిక్ష. అది మన సమాధానార్థమైన శిక్ష. అది మన సమాధానార్థమైన శిక్ష. గనుక అర్థమైందండి, ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఆయన రక్తము ద్వారా, ఆయన నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడుదుము. అందరూ చేతులెత్తి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించండి. మరింత నిశ్చయముగా ఆయన రక్తము ద్వారా మనం ఉగ్రత నుండి రక్షించబడతాం. ఇక మనకి శిక్ష లేదు. ఇక మన అతిక్రమాలకి, మన దోషాలకి శిక్ష లేదు. అయితే ఒక మాట, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి, ఏమండి, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేసినట్లయితే ఆ పాపములకు శిక్ష ఉంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆమెకు చెప్పారు, బుద్ధి చెప్పారు, నీ వెళ్ళి ఇక పాపము చేయకు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మోసారు, భరించారు. ప్రియులారా, చదువుకుందాం ఒకసారి మీకా ప్రవచన గ్రంథం. మీకా ప్రవచనం 7వ అధ్యాయము 18-19 చదివితే బాగుంటుంది. త్వరగా. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నిన్ను నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. చూడండి, వింటున్నావమ్మ నువ్వు? వినకపోతే ఏమీ తెలియదు. ఇನ್ನು గ్రహించండి. మళ్ళా చదువు. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నిన్ను నీతో సముడైన దేవుడు ఉన్నాడా?
వారి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నిన్ను నీతో పోలిన దేవుడు ఉన్నాడా? మీరు ఆలోచించి చూడండి. దేవుళ్ళు అనబడిన వారిలో, పూజించబడుతున్న వారిలో మనుషుల యొక్క అతిక్రమముల నిమిత్తమై వారి దోషములను క్షమించు దేవుడు, ఆయన లాంటి దేవుడు మరొక్కడు, సముడైన ఆయనతో సముడైన దేవుడు ఒక్కడో లేడు. ఆయన నీతిపరుడు, ఆయన నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు. మన అతిక్రమముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై తన్ను తాను అర్పించుకున్నవాడు. 19వ వచనం చూడండి. ఆయన మరలా మన యందు జాలిపడు, ఆయన కనికరము చూపుట యందు సంతోషించేవాడు, బలిని కోరుకునేవాడు కాదు. చూడండి, దేవుళ్ళు అనబడిన వారిలో బలిని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ బలి అయిన వాడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. నీ కొరకు నా కొరకు బలి అయిన వాడు, బలిని కోరుకునేవాడు కాదు. వాక్యం చెప్పబడింది, బలియు అర్పణ నీవు కోరలేదు, ఆయన బలి కోరలేదు. కనికరము చూపుట యందే దేవుడు సంతోషించేవాడు. కనుక అతిక్రమములు, మన అతిక్రమాలన్నీ ఆయన భరించారు, మన దోషములు, మన దోష శిక్ష ఆయన భరించారు. చదువుని కింద, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, మన దోషములను ఆయన అణిచివేస్తారు. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేదువు. స్తోత్రం, హల్లెలూయా. సముద్రపు అగాధములో వారి పాపములన్నీ నీవు పడవేదువు. యేసయ్య చేసింది అదే. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఆయనతో సముడైన దేవుడు లోకములో ఎవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు కలువరి సిలువలో ఆయన ప్రాణము పెట్టుట ద్వారా, సిలువలో ఆయన బలియాగమయుట ద్వారా మనకు కలిగింది ఏమిటి అని అంటే, ఒకటి సమాధానం. దేవునితో మనము సమాధానం కలిగింది. మనము దేవుని ఇంటివారమయ్యాం. ఆయన రక్తము ద్వారా మనము క్షమించబడి శుద్ధీకరించబడిన వారమయ్యాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. లోకములో ఉన్న ప్రతి మనుషుని యేసు రక్తము పవిత్రులుగా మార్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ప్రభు యొక్క కలువరిలో ఆయన ప్రాణం అర్పించుట ద్వారా మనకు కలిగేటువంటి శుభము లేక మంచి ఏమిటి, రెండవది మీతో తెలియజేస్తాను. 53 యెషయా 10. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇందులో చూడండి, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. అతడు తన్ను తానే, యెషయా ప్రవచనం చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేస్తారు అని. తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి, అపరాధములకు పరిహారం గావించే బలి యేసుక్రీస్తు మానవాళి కొరకు చేసిన బలి, ఆయన బలియాగం. మానవ కోటికి యొక్క అపరాధ పరిహారార్థము యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం.
చూడండి, ఆయన సిలువకు సమీపమవుతున్న దినాల్లో ఆయన యెరూషలేమునికి వెళ్తూ ఆయన శిష్యులతో చెప్పొచ్చారు ఈ మాటలు. చదవండి యోహాను సువార్త 11:50. తప్పక చూడండి, యోహాను సువార్త 11:50. త్వరగా. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల ఇక్కడ కయప అంటాడు, ఆ మాట కయప అంటాడు. అలాగే అరే బాబు మీకు తెలియదురా, మన జనమంతా నశించకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఆయన చనిపోవుట మన జనులందరూ నశించుకుంటున్నట్లు ప్రజలకు ఇది యుక్తము అని చెప్పారు. ఇంకా చూడండి శిష్యులు, ఇంకా మీరు మత్తయి సువార్త 16:21 నుండి చూస్తే త్వరగా చూడాలి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు యేసు ప్రభువారు ఆయన శిష్యులకు ముందునే చెప్తా వచ్చారు. మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత పెద్దల చేత తృణీకరించబడి హింసించబడి అనేక శ్రమలు అనుభవించి ఆయన చంపబడాల్సి ఉంది అని చెప్పారు. అప్పుడు ఈ మాటలు విని శిష్యులలో ఒకడైన పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అవునుగాక అన్నాడు. అది నీకు జరగకూడదు, దూరం అవునుగాక అన్నాడు. అరే ఏనండి ప్రభు, అలా నీకు జరగకూడదయ్యా అన్నారు. అలా జరుగునుగాక, నీకు జరుగునుగాక అని అనలేదు. అయ్యా నీకు అలా జరగకూడదు అన్నారు. అంటే ప్రభు ఏమన్నారంటే అతని వైపుకి తిరిగి, సాతానా నా వెనకకి పో, నీవు మనుషుల సంగతులే విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంచకుండా ఉన్నావు అన్నారు. ఈ మనుషుల సంగతులే తలస్తున్నావు, దేవుని గురించిన సంగతులు నీవు తలంచుటలేదు అన్నారు. ఎందుకని? సాతానా నా వెనక్కి పో అని ఎందుకన్నారు పేతుర్ని? ఈ మాట పేతుర్నే కదా అన్నది, పేతుర్నేనా అన్నది? మరి సాతానా అన్నారేంటి యేసయ్య? సాతానా అన్నారేంటి? ప్రియులారా, యేసుక్రీస్తు గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికే వచ్చానని యోహాను 10:10 ముందే చెప్పారు. ఆయన ప్రాణము పెట్టకపోతే గొర్రెలకు అనగా మనకు నిత్య జీవము పొందలేము. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. స్తోత్రం. యేసుక్రీస్తు ఆయన శిలువ మరణం సాతానుడికి అపజయం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం సాతానుడికి చెంపదెబ్బ, వాడు తల చితగా కొట్టడం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసిన మహోపకారం మానవాళి కొరకు ఆయన ప్రాణత్యాగము చేయుట. దానికి విరుద్ధంగా పేతురు మాట్లాడడం అది సాతానుడి యొక్క ఉద్దేశం. అయ్యా అది నీకు దూరం అవుతుంది, సాతాను నా వెనక్కి పో అన్నారు. మరలా ఇంకొక మాట మీరు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయములోని
18వ వచనం చదువుకుంటే ఎవడునో నా ప్రాణమును ప్రభు చూడండి తీసుకొనడు, చెప్తున్నారు, ఎవడునో నా ప్రాణాన్ని తీసుకొనడు. చక్కగా కూర్చోవాలి. మీరు ఎలా కూర్చున్నారు ఒకసారి చూడండి. మరి చెప్పాలా మీకు? ఎవడో నా ప్రాణాన్ని తీసుకోడు, నా అంతట నేనే దాన్ని నా పెట్టుచున్నాను. అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెడుతున్నాను. ఎవడో నా ప్రాణాన్ని దేవుని ప్రాణాన్ని తీసుకునేవాడు ఎవడని ఉంటాడా? ఎవడో నా ప్రాణం తీసుకోడు. పేతురుకి అర్థం కాక తొందరపడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, తొందరపడి చేసిన పనులు కూడా ఉన్నాయి. ఆ గెత్సెమనే తోటలో కూడా ఆ చీకటిలో యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నారు. మేము ప్రభువుని వెతుకుతున్నాం. నేనే అన్నారు. ఆయన అంతటా ఆయనే, చెప్పండి, ఆయన అంతటా ఆయనే అప్పగించుకున్నారు. నేనే, మీరు ఎదుగుచున్నది నేనే. చూసారా? గనుక వీరిని పోనివ్వండి. వాళ్ళు కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కాదు. అందుకే మనకు అర్థమవుతుంది, లోకంలో ఏ మనుషుడు మరొక మనిషిని కానీ మానవ జాతిని కానీ ఉద్ధరించింది లేదు. మానవ కోటిని ఉద్ధరించునిది యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. అందుకే రాయబడింది, యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఎవడు మనల్ని ఉద్ధరించుడు. వినాలి, లోకములు ఎన్నో తప్పుడు బోధల్లో మనుషులు నలిగిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఏంటో తెలుసండి? లోకములో ఉండే కట్టుకథలు ఏంటో తెలుసండి? కొడుకు ఉద్ధరిస్తాడని. అంటే మీరేమి నా మీద మరో రకంగా భావించుకోకండి. కుమారుడు అని అనగా దాని భావాలు ఎలా వక్రీకరించారంటే, కుమారుడు అని అనగా కుచితములు బాపువాడని, లేక ఉగ్రత నుండి, నరకము నుండి తప్పించువాడు కుమారుడని దాని భావాన్ని వక్రీకరించారు. కుమారుడు అందుకని ఏం చేస్తారంటే, మన దేశంలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే వారికి ఏమండి కొడుకు చేత ఆడికి తల ఏమంటారు, తిరక్కమనోళ్ళు తలగాడ అంటారు. తలగాడ బతికుండగా పెట్టుకునేది తలగాడ. తలకొరివి అంటారు. అంటే ఈ కొడుకు చేత ముందు చనిపోయిన ఆయన గారి బాడీని కట్టెల మీద భద్రపరిచి, ఈ కొడుకు చేత ముందు నిప్పు ఇడి చేతికిచ్చి తండ్రి తలకాయ అంటించమంటారు. శాపగ్రస్తమైన ఆ పనులు మేము కూడా చేశాం కనుక చెబుతున్నాను, తెలియక. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, అమ్మకొకడు ఏది పూటకొకడు తీసుకెళ్ళి ముద్ద పెడితే బాగుండు, నెలకొకడు తీసుకెళ్ళి ముద్ద పెడితే బాగుండు. చచ్చిపోయాక గొర్రెపోతులు. అమ్మ బాగుందా, ముసలివారు అయిపోయారు, నాన్న బాగున్నారా అని పూటకొకరు కొడుకు పరామర్శిస్తే బాగుండేది. కన్న తండ్రిని నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకండి. మాటలో చెబుతున్నాను. వీళ్ళు ఎంతమంది మిమ్మల్ని కన్న తల్లిని తండ్రిని వారి వృద్ధాప్యంలో పరామర్శిస్తున్నారు? తల్లిదండ్రులు చూసుకోవడానికి తీరిక లేదు అని అనమాకండి. మీరు తినేటంతలో మీకున్నంతలో అంత ప్రతి పూట తల్లిని తండ్రిని పరామర్శించి ఒక్క మాట, ఒక్క 5 నిమిషాలు, అమ్మ బాగున్నారా, దూరాన్ని ఉంటే ఫోన్లోనైనా మాట్లాడండి. చనిపోయాక వెనకడికి తెలియని శాస్త్రం, గుడ్డి శాస్త్రం మా చేత ఏం చెప్పించేవారు తెలుసండి? ఆ రోజులు నా చిన్నతనంలో నా తండ్రి పోతే కొబ్బరికాయ కాళ్ళకు కొట్టి శవానికి కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టి దండం పెట్టుకోమనేవారు మా వాళ్ళు. బతుకుండగానేమో కర్రతో తల మీద కొట్టు, చచ్చిపోయాకేమో కాళ్ళకే కొబ్బరికాయ కొట్టు. అది పాడు లోకం. పరిశుద్ధ గ్రంథం బైబిలు, క్రైస్తవ ధర్మం ఏమిటి, ఏమి చెబుతుంది యేసు ప్రభు బోధలో?
ఆయనతో సముడైన దేవుడు ఒక్కడూ లేడు. మనిషిగా బ్రతకమని బోధించుచున్నది బైబిల్. నేను వచ్చే వారం ఇంకా 2-3 వారాలు చాలా కఠినంగా చాలా విషయాలు మీకు చెప్పాలదలుచుకున్నాను. ఉండేవాళ్ళు ఉంటారు, నచ్చకపోతే చదువుకుంటారు. దేవుని ధరించుకుని, ఆయన పరిశుద్ధమైన నామాన్ని ధరించుకున్న వాళ్ళు ఎలాగ ఆయన సన్నిధిలో ఉండాలి, లోకంలో ఎలా బ్రతకాలి అనే విషయాలు నేను చెప్పాలని ఆలోచించుకుంటున్నాను. వాక్యాన్ని కూర్చోబెట్టుకుంటున్నాను, మీకు చెబుతాను. వచ్చే 2-3 వారాల్లో ఆ బోధలే మీరు వింటారు. తప్పక వినండి, కొద్దిమంది అయినా పర్వాలేదు. కుమారుడు అని అంటే లోకంలో మనుషులు వక్రీకరించిన అర్థం ఏంటంటే కొడుకు తండ్రిని గతి కలిగిస్తాడు, పుత్రుడు లేకపోతే మీకు నరకం అన్నట్టు. మరి కొడుకులు లేకపోతే ఆడి తలకాయ అంటించేది ఎవరు? ఇంకొకడు. అంటే దాని అర్థం అది కాదు. మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఎవరా కుమారుడు అంటే జగద్రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని ఉద్ధరించేది ఎలాగానంటే ఆయన ద్వారా మనకు కలిగేది ఇదిగో, మనం ఆయన సిలువలో మన దోష శిక్షను ఆయన భరించి తన్ను తానే, చూడండి అక్కడ అంటారు, ఎవడు నా ప్రాణము తీసుకోడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకోవడానికి. ఎంతోమంది చూడండి మన దేశంలో కూడా స్వాతంత్రోద్యమాలు, మంచి ప్రజల కొరకు ఏమండి, కొంతమంది పాపం ఉద్యమాలు చేసి దేశం కొరకు ప్రాణాలు పెట్టారు. ఇంకో కాల్చుకో అంటే వాళ్ళు కాల్చారు, చచ్చిపోయారు. మనం బొమ్మలు పెట్టుకుని దండలు వేసుకుంటున్నాం, వాళ్ళు బొమ్మలు పెట్టుకుని దండలు వేసుకుంటున్నాం. కొంతమంది సారా తాగి సంబరాలు చేసుకుంటున్నారు. సైలెన్సర్లు ఇప్పేసి తాగిన మైకులా కాసేపుడికి ఆనగడి కాడికి ఒంటి మీద బట్ట కూడా ఉండదు. దరిద్ర పనులన్నీ చేస్తున్నారు కొంతమంది. చూడండి, కొంతమంది ఎవరైనా లోకంకు దేశంలో మంచివాడి కొరకు ఎవడైనా ప్రాణం పెట్టవచ్చు, కొన్ని వాటి కొరకు ప్రాణం పెట్టారేమో కానీ ప్రాణం తీసుకుని పెట్టి తీసుకోగలిగిన అధికారం ఎవరికి ఉంది? అందుకే మీరు ఆలోచించాలి. ఇక్కడ యేసు ప్రభువు చెప్పింది ఎలాగో తెలుసా? ప్రాణం ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను. ఆయన పెడుతున్నారు, ఆయన పెట్టారు. నా ప్రాణం పెడుతున్నాను, నా అంతటి నేనే పెడుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి దాన్ని నేను తీసుకోవడానికి నాకు అధికారం కలదు. కొంతమంది పెట్టారు, దేనికోసమో పెట్టారు. ఆ పిల్లవాడు అందులో వెళ్ళిపోతున్నాడు, వాడు ప్రాణం పెడదాం రక్షిందామని వెళ్ళారు, పోయింది ప్రాణం. పోనీ అందులో ప్రాణం పోగొట్టుకుని తీసుకోగలిగిన అధికారం ఉందా? ఎవడికి ఉంది అధికారం? చెప్పాలి. ప్రాణం పెట్టుటకు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అది దేవుడికి మాత్రమే ఉంది అధికారం. కనుక ఆయన ప్రాణము పెట్టాడు సిలువలో, 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. స్తోత్రం, స్తోత్రం. మీకు వర్తమానం చెబుతున్న, సిలువలో విలువలు చెబుతున్నాం మనం. అంతేగాని ఈరోజు యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నారని మిమ్మల్ని అని చెప్పట్లేదు. రేపు సమాధిలో ఉన్నారు, మీరు సైలెంట్గా ఉండమని ఏం చెప్పట్లేదు. స్తోత్రం. ఎల్లుండి లేస్తారు అని ఎదురు చూడమని, ఆయన ఎప్పుడో లేచారు. స్తోత్రం, హల్లెలూయా. నా అంతటి నేనే దాన్ని పెడుతున్నా. ఇక్కడ ఉంది చూడండి యెషయా ప్రవచనం, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అపరాధ పరిహారార్థ బలి చేస్తారు. అపరాధములకు పరిహారార్థం యేసుక్రీస్తు శిలువ మరణం.
మన అపరాధములకు పరిహారం గావించుటే యేసుక్రీస్తు శిలువ మరణం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఇప్పుడు తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టాడు, దాన్ని తిరిగి తీసుకున్నాడు. పెట్టడానికి ఆయనకి అధికారం, తిరిగి తీసుకోవడానికి అధికారం. ఈ ప్రపంచంలో మృతులలో నుండి మరణించి తిరిగి లేచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ఒక్కరే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మృతులలో నుండి, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా, మృతులలో నుండి తిరిగి లేచిన వాడు చెప్పు సంగతులు. ఎవరు చెప్పిన సంగతులు? ఎవరు చెప్పినవి? ఎవరో చచ్చిపోయిన తాత చెప్పిన సంగతులు కాదు. చుట్టగాల్చుకునే ముసలోడు చెప్పిన సంగతులు, ముసలమ్మ సంగతులు కాదు. స్తోత్రం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు చెప్పు సంగతులు. హల్లెలూయా. మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9:14 చదవండి త్వరగా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ఒక మనుష్యుడు దేవునికి అపరాధ పరిహారార్థ బలి తేవాలి. లేవియా కాండంలో చూడండి, బలులు, చిన్న బలులు ఉన్నాయి, పెద్ద బలులు ఉన్నాయి. తెల్లగువ్వ, పావురు పిల్ల చిన్న బలులు, గొర్రె, పొట్టేలు, కోడిదూడ ఈ పెద్ద బలులు. ఎందుకు ఇచ్చేవారు? దహన బలి పీఠం మీదకి తెచ్చి ఆ బలిని అర్పించేవాడు తన పాపములకు పరిహారం కొరకు ఆ బలి పశువు యొక్క తల మీద తన చేతులు ఉంచాలి. అంటే నా పాపమంతా నీవు భరించు, నా తరపున దేవుడు దీనికి బలిస్తున్నాను అని దానిని బలిచ్చేవాడు. ఈడు అపరాధములకు అది పరిహారార్థం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రిక 9:14 చూడండి. తన్ను తానే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన యేసుక్రీస్తు. వింటున్నారండి? ఏదో నలుగురితో అలా కూర్చోవటమేనా? అని వింటున్నారా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలోనికి యాజకుడి దగ్గరికి మనుషులు వారి పాపం చేయటం పరిహారార్థ బలి చెల్లించడం, పాపం చేయటం పరిహారార్థ బలి చెల్లించడం, పాపము చేయటం కోడిదూడ, గొర్రె, పొట్టేలు ఆ యొక్క తల మీద చేతులు పెట్టడం, దాన్ని వధించటం, ఆ రక్తాన్ని బలిపీఠం మీద యాజకుడు ప్రోక్షించటం, ఈ విధంగా పాప పరిహారార్థ బలులు. అయితే ఆ బలులు ఎప్పటికీ కూడా మనుషుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయాయి. ఆ మనిషి పాప పరిహారార్థ బలి అర్పించాడు కానీ ఇతరులో పాప నివారణ మాత్రం జరిగేది కాదు. అయితే యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడట ద్వారా ఇక ఆ పాపములు మరి అన్నిటికీ జ్ఞాపకానికి రావు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం నిజంగా విశ్వాసులైన వాళ్ళు చదువుకోండి. ఆయన ఒక్కసారి ఆయన శరీరం అర్పించబడటం ద్వారా ఆ బలులు చేయలేని కార్యాన్ని యేసుక్రీస్తు నిత్యుడగా ఆత్మ ద్వారా తను తానే బలిగా అర్పించుకొని మన పాపములకు పరిహారము గావించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మూలముగా మనకేం జరిగింది చూద్దాం. మరొక మాట, ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి
అర్పణముగాను బలిగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా ఎందుకు అర్పించుకున్నారు? ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు సిలువేయబడ్డారు. అందులో ఉన్న మంచి ఏమిటి? యేసు ప్రభు సిలువేయబట్టులో ఉన్న మానవ కోటికి జరిగే మంచి ఏమిటి, మేలేమిటి అంటే మనల్ని పరిమళ వాసనగా, చెప్పండి ఎందుకు? పరిమళ వాసనగా ఉండుటకు ఆ, మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా నేనుండుటకే పరిశుద్ధ, పాడు పాడు, నన్నభిషేకించి ఉన్నావు నీవు. పరిమళ వాసనగా నేనుండుటకే పరిశుద్ధ తైలముతో నన్నభిషేకించి ఉన్నావు నీవు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించినావు. ప్రగతి పదములో నన్ను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. నిత్య జీవాతమైనది నీ శాసనములు. వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్యములు. రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజదండముతో. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా. హల్లెలూయా. మోగవాళ్ళు మినహా మంచోళ్ళు అందరూ, నోరున్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మీకు శుభమగునుగాక. మోగోళ్ళు మినహా స్తోత్రం చెప్పండి. మరలా ఒకవేళ మోగవారు కూడా చెప్తే అది ఇంకా అంతకంటే శుభం. అది స్తోత్రం చెప్పండి. అపవాది తంత్రాలు రద్దయ్యాయి. ఏమండి? మనల్ని ప్రగతి పదములో పరిమళ వాసనగా మార్చి, ఒకప్పుడు మన బ్రతుకులు కంపు, అసహ్యమైన జీవితాలు, పాపపు బ్రతుకులు. యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా, తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకున్నట ద్వారా మనల్ని పరిమళ వాసనగా మార్చాడు. దేవునికి మహిమ, స్తోత్రం. మనల్ని పరిశుద్ధ సంతతిగా ఆయన చేశారు. స్తోత్రం. శాప విముక్తులుగా ఆయన చేశారు. దేవునికి స్తోత్రం. తన్ను తానే, ఎవరు కాదు, తన్ను తానే బలిగా అర్పించుకున్నారు. ఎందుకు అర్పించుకున్నారో దాని ఆన్సరే మనం పరిమళ వాసనగా ఉండుటకు. ఈరోజున దేవుడు మనల్ని, నా బ్రతుకును అలాగే మీ బ్రతుకులను పరిమళ వాసనగా మార్చి, సువాసనగా మార్చి, అపవాది యొక్క తంత్రం మనలో రద్దు చేసి మనల్ని నీతి మార్గములో, ప్రగతి పదములో, మనల్ని జీవ మార్గములో ప్రభువు నడిపించుచున్నాడు. యేసుక్రీస్తు కలువరిలో ప్రాణం పెట్టుట ద్వారా మనకు కలిగిన, మనం పొందుకున్న ఆశీర్వాదం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇందులో నేను ఇంకొక మాట చెప్తాను మీకు. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెషయా ప్రవచిస్తున్నాడు. అతడు అనగా యేసయ్య. ఆయన దీర్ఘాయుష్మంతుడగును, ఆయన చిరంజీవి అగును, దీర్ఘాయుష్మంతుడు. అనగా
ఆయన దీర్ఘాయుష్మంతుడు అనగా ఆయనకు అంతము ఆదియు అంతము లేనివాడు, జీవానికి ఆదియు అంతము లేనివాడు ఆయన. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమిటి దేవుని ఉద్దేశం? దేవుని ఉద్దేశం ఏమిటి? ఇలా చూడండి, దేవుని ఉద్దేశం ఏంటో చెప్తాం మీకు. చదువుకుందామా? రోమపత్రికలో 12వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా చూడండి, నేను చెప్తాను. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, యేసు ప్రభు దేవుని కుమారుడు సిలువలో ఎందుకు మరణించాలి? ఆయన మరణించడం ద్వారా మానవాళి కలిగే లాభం ఏంటి, లేక మంచి ఏంటి, మేలేంటి? ఏనండి, ఇది దాని ఉద్దేశం. తండ్రి అతని వలన ఆయన ఉద్దేశం, యెహోవా ఉద్దేశము సఫలమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో చెప్తా చూడండి. చదువుతున్నాం కదా, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకములు ఎలాగ ప్రవేశించునో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. స్తోత్రం. ఇప్పుడు ఇలా చూడండి, మనుషులందరికీ మరణం సంప్రాప్తమైంది. ఎందుకు? ఒక మనుషుని యొక్క మాట్లాడాలి అవిధేయత వల్ల కదా. మన తాత, మన ముసలోడు ఎవరు? ఆదాము యొక్క అతిక్రమము, అవిధేయత వల్ల మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. ఇలా చూడండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడికి మరణం సంప్రాప్తమైంది. మరణం ఆదాం మొదలుకొని, ఇందులోనే ఉంటుంది చూడండి, అక్కడ మోషే వరకు మరణం ఏలుతుంది. 14వ వచనం. మరణము జ్ఞానవంతులకి ఇది పండగ. నిజంగా ఈ పగలు ఆరాధనకు రావడం మీకు పండగ. ఇది మీకు చాలా వాక్యం తెలిస్తే చాలా సంతోషం. మరణం ఏలుబడి చేస్తూ ఉంది. దేవుడు చూశాడు, చూసి ఆయన ఉద్దేశించారు ఈ మరణాన్ని, మనుషులను ఏలుబడి చేస్తున్న మానవుడు యొక్క ఒకని పాపం వల్ల, ఒకని అవిధేయత వల్ల మనుషులందరూ మరణానికి లోనవుతున్నారు. మరణం అందరినీ ఏలుబడి చేస్తుంది. దేవుడి యొక్క ఉద్దేశం అనగా గాడ్ ప్లాన్ ఏంటంటే, ఆయన సంకల్పం ఏంటంటే, ఇక ఈ మరణము అనే కాడిని విరిచేయాలి. ఈ మరణము ముళ్ళును విరిచేయాలి. ఈ మరణములో నుండి ఈ మనుషుల్ని తప్పించాలి. దేవుని ప్రణాళిక చూడండి. అప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? 16 మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదై శిక్షావిధికి కారణమైంది. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధముల మూలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపాబాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైనను అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయుల వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము
ప్రవేశించును. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలును, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెను, అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రియులారా, ఇప్పుడు ఒక మనిషిని అవిధేయత వల్ల మనుషులందరికీ మరణము ఎలాగ సంప్రాప్తమైందో, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క విధేయత మూలముగా శిలువ మరణము నొందినంతగా ఆయన విధేయత పొందెను. ఫిలిప్పీ పత్రిక 2:5. ఆయన విధేయత మూలముగా మనుషులందరికీ మీద ఏలుబడి చేస్తున్న మరణం అనే కాడి, ఆ మరణ శాసనం, ఈయన మరణము ద్వారా జీవము, అక్షయత వెలుగులోకి వచ్చాయి. పరిశుద్ధులు దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మరణించుట ద్వారా జీవము, అక్షయత వెలుగులోకి వచ్చాయి. అందుకే ఇట్టి మరణము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే, మరణము యేసుక్రీస్తు దాన్ని మృంగివేశాడు, కొట్టివేశాడు, మరణమని కాడి విరిచివేశాడు. కనుక ప్రభు అంటాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముల్లును విరచితేవా నాకై, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా నా యేసయ్యా. నా స్తుతియాగము నైవేద్యమువై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమైంది. ఇది దేవుని ప్లాన్. ఒక మనుషుని వల్ల మనుషులందరికీ మరణం వచ్చింది. ఈ మరణం కింద ఉన్న మనుషులందరినీ మరణము నుండి తప్పించుట కొరకే దేవుడు ఉద్దేశించి తన కుమారుని లోకములోనికి సెలవులో మరణించుట కొరకే ఆయన పంపాడు. స్తోత్రాలు. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చలు. ఒక్కసారేనా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని ఉద్దేశం బాబు తన కుమారుని అర్పించుట కొరకు ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది. మరలా దేవుడు కూడా అందుకే ఆ కుమారులు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన పాలివాడు అవ్వాల్సి వచ్చింది. ఎందుకనగా ఆయన ప్రజలమైన మనం రక్త మాంసాలు గలవారమైంది కనుక ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయవలసి వచ్చింది. జీవితకాలం అంతా మరణ భయము చేత భయపడుచున్న మనల్ని మరణమని కాడి కింద నుండి విడిపించుట కొరకు ఇప్పుడు ఈ మరణములో నశించిపోతున్న మరణమని కాడి కింద ఉన్న మనల్ని ఆ మరణము నుండి విడిపించి రక్షించుట కొరకు ఆయన ఏం చేశారో చూడండి. ఎఫెసీ పత్రికలో 2:2 నుండి కొన్ని మాటలు మేము చదివింది మనం విందాం. మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన కొరకు ఆయనను అర్పించి మనల్ని బ్రతికించుటే దేవుని యొక్క ఉద్దేశ్యము.
ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పం. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి అపస్వరములమయమై మోగబోయేనే నా స్వరమండలము. అమర జీవ స్వరకల్పనలు పలికించితివా, ఇదియే నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. అతని వలన యెహోవా ఉద్దేశ్యము చెప్పండి సఫలమగు. దేవుని ఉద్దేశం ఏంటి? ఇక్కడే ఎఫెసీ పత్రికలో ఉంది, 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా, చూసారా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళం మనం. అయితే దేవుని యెహోవా ఉద్దేశం ఏంటి? మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించి మన ఆయనతో కూడా లేపి పరలోకమందు, చెప్పండి, మనల్ని పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాలని. చెప్పండి కూడా దేవుని కనపరచుదామా? మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో మనల్ని కూర్చుండబెట్టాలని. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలని చెప్పండి? యేసయ్య సిలువకెక్కింది ఎందుకు? ఆయన మరణము ద్వారా మన మరణాన్ని నశింపచేసి మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాలని. దేవుని గొప్ప నామానికి స్తోత్రం చెల్లిందాం. ఇప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము ఆయన మూలంగా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునితో సమాధానం కలిగింది. ఆయన మూలంగా మనం ఆయనతో కూడా ఒకరోజు లేపబడతాం. ప్రభు వచ్చినప్పుడు లేపబడతాం. పరలోకమందు మనము కూర్చుండబోతున్నాం. ఇక్కడ ఉంది, పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టాను. ఆల్రెడీ కూర్చుండబెట్టాను. రక్షించబడిన పరిశుద్ధులు ఈ భూమి మీద ఉన్నా వారు ఎక్కడున్నారు అంటే, వాస్తవంగా యేసు నీ హృదయంలో ఉంటే, యేసు రక్తముతో కడగబడిన పరిశుద్ధులు నిజంగా వారు పరలోకాన్ని స్వతంత్రించుకున్నట్టే. వారు మన హృదయంలో పరలోకపు వాసన, పరలోకపు అభిరుచులు, పరలోకపు అనుభవాలు మనలో మనల్ని దొలుస్తూనే ఉంటాయి. మనం అనుభవిస్తూనే ఉంటాం. మనం వాటిని తలస్తూనే ఉంటాం. హల్లెలూయా. రక్షించబడ్డ పరిశుద్ధునికి నిత్యము పరలోకమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఆయన ఉద్దేశం, తండ్రి ఉద్దేశం నెరవేరింది. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ అపరాధముల చేత చచ్చిన మనల్ని, ఒక మనుషుని అవిధేయత, మన మూల పురుషుడు ఆదాం వల్ల మనుషులందరికీ మరణం వచ్చింది. ఇప్పుడు ఈ మరణము నాకు లోనైన వారిని తన కుమారుని యొక్క మరణము ద్వారా ఆయనతో పాటు మనల్ని లేపి పరలోకమందు కూర్చుండబెట్టారు. యేసుక్రీస్తు సిలువలో మరణించుట ద్వారా మనకు పరలోక రాజ్యము, మనకు వారసులమయ్యాము. ఆమేన్. అందుకే యేసయ్య చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవం, నా ద్వారా తప్పెవడు పరలోకానికి రాలేడు.
ప్రియులారా, తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. ప్రాయశ్చిత్తం నువ్వేం చేయక్కర్లా. ఈ రోజున ఇంకా మనుషులు దేవుని తెలుసుకోకుండా వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం వాళ్ళే చేస్తున్నారు, కొంతమంది జరిగిస్తున్నారు. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? యేసు రక్తమే తప్ప పాపానికి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. మానవ కోటికి పాప పరిహారం యేసు రక్తమే, మరొకటి దానికి సాటి కాదు. మనిషి ఎగిరెగిరి గంటలు కొట్టిన, గంగలో మునిగి తేలిన, పుణ్యదానాలు, అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, ఏ దానాలు చేసినా అది తన పాపానికి ప్రాయశ్చిత్తము కాదు. అసలైన ప్రాయశ్చిత్తం నీ కొరకు యేసయ్య చేశాడు. అది ఆయన శిలువ మరణం. గుడ్ ఫ్రైడే ప్రపంచానికి. ఈరోజు ప్రపంచం మానవులందరికీ యేసు ప్రభు చేసిన శిలువ మరణం ప్రపంచ మానవాళ్ళ అందరికీ కూడా శుభము జరిగేది. శుభం అంటే ఏదో చల్లగా బతకండి కొన్నాళ్ళు, అది కాదు శుభం. పిల్ల పాపలతో కొన్నాళ్ళు బతకండి శుభం అంటే అది కాదు. అసలైన శుభం యేసుక్రీస్తులో ఉంది. దేవునితో దూరం అయిపోయిన మనం దేవునితో సమాధానపరచబడ్డాం. శాపగ్రస్తులమైపోయిన మనం యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి. మనం దేవుని ఇంటి వారం అవ్వాలి. అందుకే ఆయన బలి అయ్యారు. ఆయన బలియాగం ద్వారా మనము తిరిగి మరణంలో నుండి జీవంలోకి చేర్చబడాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. అందుకే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఆయన ఉద్దేశాన్ని ఈ భూమి మీద సర్వమానవాళి కొరకు ఆయన శరీరధారిగా వచ్చి సిలువలో ప్రాణం పెట్టారు. ఇది మానవ కోటి అంతటికీ మంచిది. ఈరోజు ఈ వర్తమానం విన్న మీరు యేసు ప్రభువుని ఎరిగి ఉన్నామని చెప్పుకోవద్దు. ఎరగడం మాత్రం సరిపోదు. యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం అంతటితో సరిపోదు. ఆయన రక్తము ద్వారా మీరు కడగబడ్డారా? విమోచించబడ్డారా? ఆ ప్రాయశ్చిత్తం, నీ పాపాలకి ప్రాయశ్చిత్తం ఆయన చేశారు. ఆయన బలియాగం ద్వారా నీవు పరిహారం పొందుకొనాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు నిత్య రాజ్యములోకి మనము చేర్చబడాలి. ఇది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఈ విధంగా నెరవేర్చారు పరలోకపు తండ్రి మన కొరకు. ఇదే గుడ్ ఫ్రైడే అంటే. దేవుడి వాక్యము ద్వారా మరింత మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి, విశ్వాసములో స్థిరపరిచి, ఇంకనూ పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేసి ప్రభు రాకడికి మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు ఉండేవాళ్ళు మోకాళ్ళు వేయండి. ఆయన నీ కొరకు చేసిన దాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో